రాష్ట్రంలో పేదోళ్ళందరినీ మర్డర్ చేసేస్తే సరిపోతుందేమో, కేవలం ధనికులే బతుకుతారేమో అప్పుడు. ఎందుకంటే అట్ట తయారైపోయింది వీళ్ళు రాస్తున్న వార్తలు చూస్తుంటే. రాజధాని ప్రాంతంలో పేదలు ఉంటే మురికి వాడలవుతాయని రాస్తారు వీళ్ళే. ఎంత అహంకారపూరిత జర్నలిజం ఈనాడు ఆంధ్రజ్యోతిది. సరే ఆనాడి అదే దరిద్రం అనుకుంటే, పోనీ అదేదో రాజధాని వీళ్ళందరికీ గంగిగోవు లాంటిది కాబట్టి దాని నుంచి పాలు పిండుకుందాం అనుకున్నారు, దానివలన పేదలు అడ్డొస్తారని ఆపారనుకుంటే, తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదలందరి ఇళ్ల దగ్గరికి వెళ్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఆపించి పెన్షన్లు సైతం వెళ్ళి తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు. పేదవాడి కడుపు కొట్టారు అనే కంటే కూడా పేదవాడిని వీధుల్లోకి ఈడ్చారు. మళ్ళీ ఆ పాపం మాది వాళ్ళది కాదు, తెలుగుదేశంది కాదు, అది వైసీపీదేనంటూ రివర్స్ కథనాలు రాసుకొచ్చారు. అది ఒక ఎత్తు అయిపోయింది. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు? నాకు తెలిసి 3-4 నెలల నుంచి ఇస్తున్నారు. ఏవి ఇళ్ళు ఎప్పటి నుంచి ఇచ్చారు? నాకు తెలిసి 3-4 ఏళ్ల నుంచి ఇస్తానే ఉన్నారు, కట్టుకుంటానే ఉన్నారు. 30 లక్షలని జగన్ చెప్పిన 21 లక్షలకి ఇచ్చారు. ఆ 21 లక్షల్లో 9 లక్షలు పూర్తయినాయి. ఆ పూర్తయినటువంటి ఇళ్లతో పాటుగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాటికి కూడా శాశ్వత పట్టాలు ఇచ్చేసేటటువంటి ప్రక్రియ ప్రారంభమైపోయి కూడా 3-4 నెలలు అయిపోయింది. ఇప్పుడు అవి ఆపేస్తున్నారు అధికారులు. అది ఇవ్వమని చీఫ్ సెక్రటరీ చెప్పారు. దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీని దొంగగా చూపించుతా పేదవాడికి ఆ పట్టా ఇవ్వద్దని ఆపేసేటటువంటి ప్రయత్నం. పేదవాడికి నోటికి వెళ్ళేటటువంటి దాన్ని ఎందుకు ఆపాలి? ఇప్పుడు ఇది చూసేసి ఓటేసేస్తాడా? ఇల్లు తీసుకున్నాడు కదా పేదవాడు, లేదా స్థలం తీసుకున్నాడు కదా పేదవాడు, వాళ్ళకి ఆ హక్కు కల్పిస్తుంటే ఎందుకు ఆపడం? పోనీ చంద్రబాబు వచ్చాక ఇచ్చేస్తారా? టిట్కో ఇల్లు ఇచ్చారా? ఆయన ఇవ్వలేదు కదా. వాళ్ళని చివరిదాకా వేధిస్తానే వచ్చారు కదా, ఏడిపిస్తానే వచ్చారు కదా. ఎందుకు పేదవాడి మీద అంత కడుపు మంట అనేది అర్థం కాదు.